कोरोना जैसी खतरनाक बीमारी से बचिए, कराइए अपने घरों को, ऑफिसेस को और फ्लैट्स को सैनिटाइज हेल्दी होम्स के थ्रू। स्क्रीन पर दिए गए नंबर्स पर कांटेक्ट करिए। अस्सलाम वालेकुम नाज़रीन, आइए नज़र डालते हैं आज की अहम खबर पर। आज की हमारी ये खबर है शहर हैदराबाद नामपल्ली से। ITI बिल्डिंग का मॉडल तैयार हो चुका है। इस मॉडल की इनाग्रेशन के लिए हमारे TRS के होम मिनिस्टर जनाब महमूद अली साहब और AIMIM के MLA जाफर हुसैन मेराज और BJP के MP मिनिस्टर श्री किशन रेड्डी जी मौजूद थे। तो बहरहाल तेलंगाना के 3 पावरफुल पार्टियों को एक साथ देखा गया। तो नाज़रीन, हम आपको बताते चले कि इस ITI स्ट्रक्चर तैयार करने के लिए कुल मिलाकर 10 करोड़ रुपए का खर्चा आ रहा है, जिसमें से 7 करोड़ हमारी सेंट्रल हुकूमत देगी और 3 करोड़ हमारी स्टेट की हुकूमत देगी। तो बहरहाल हैदराबाद के 3 पावरफुल पार्टीज को एक साथ देखा गया नामपल्ली में। आइए आपको दिखाते हैं अहम खबर। గవర్నమెంట్ ITI బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేశారు. సభా అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు, మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మా కిషన్ రెడ్డి గారు యూనియన్ స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్, శ్రీ పలాసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మినిస్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, స్థానిక MLA శ్రీ జాఫర్ హుసేన్ గారు, శ్రీ KV నాయక్ గారు డైరెక్టర్, శ్రీ రాధాకృష్ణ మూర్తి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ IIT కాలేజ్, మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారము, సలాము. ఈ ITI కాలేజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఇప్పుడు ఎందుకంటే జాబ్ ఈజీ రావాలి అంటే ITI చేస్తే జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతూ మళ్ళీ నేను చెప్పలేకపోయాను. మాట్లాడేటప్పుడు 1973 నేను గ్రాడ్యుయేషన్ చేసిన. అప్పుడు మా ఫ్రెండ్స్ అంటే ITI చేసిన. అలా ఫారెన్ పోయినా సౌదీ అరబ్కి. సౌదీ అరబ్ పోతే అంటే ITI చేసినాక ఇమీడియట్ జాబ్ వచ్చింది, శాలరీకి డబుల్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ చేసినాక ఓన్లీ అకౌంట్ సెక్షన్ లో జాబ్ వచ్చింది, తక్కువ శాలరీ ఇచ్చారు. అలాగే అందరికీ ITI ఇంకో డెవలప్ చేస్తే బాగా ఉంది. ఇది ఎంతమంది చాలా మల్లపల్లి IT కాలేజ్ ఉంది. అప్పుడు 1954 లో అంటే స్టార్ట్ చేశారు. ఈ రోజు అంటే ఎక్స్పెండిచర్ అంటే 296 lakhs లో ఈ బిల్డింగ్ కట్టేసిన. 25 స్టాఫ్ ఉన్నారు, 722 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ITI అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ తర్వాత జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది టెక్నికల్ జాబ్ తీసుకోకపోతే చాలా టెక్నికల్ ITIలో స్టడీస్ చేస్తే అంటే మీకు చాలా మంచి జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంది. నా ద్వారా మా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. నా టైం ఇచ్చిన ఇనాగ్రేషన్ కి మా మల్లగాడి అన్న చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా ఆయన స్టార్టింగ్ అంటే ఎడ్యుకేషన్ లో ఉన్నారు.
ఇప్పుడు స్టార్టింగ్ హబ్ అంటే హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్ ఉంది, మెడికల్ హబ్ ఉంది. అలాగే మల్లాటి గారు వల్ల చాలా స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా కాలేజెస్ నడుస్తుంది, మెడికల్ ఇంజనీరింగ్ అందరూ కాలేజెస్. ఇప్పుడు ఐటీఐ కాలేజ్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ నడుస్తుంది. చాలా మంచి ఉంది. అందరికీ నేను స్టూడెంట్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఐటీఐలో అంటే అడ్మిషన్ తీసుకోకపోతే బాగా అవుతుంది. మీరు ఐటీఐలో అంటే టెక్నికల్ తర్వాత మీకు ఇంజనీరింగ్ చేసడానికి అవకాశం ఉంది. అందరి మీడియా మిత్రులకు మా అందరూ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ మా మల్లాడి నాకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. मॉडल आईटीआई बनाने के लिए तय किया है। उसके अंतर्गत एक एक आईटीआई को 10 करोड़ रुपए सैंक्शन हुआ है। उस 10 करोड़ में 7 करोड़ केंद्र पर सरकार देंगे, 3 करोड़ स्टेट गवर्नमेंट्स देंगे। वैसा देश भर में लगभग 15,000 आईटीआई को डेवलप करने के लिए केंद्र सरकार योजना बनाया। इसके अंतर्गत आज प्रेस्टिजियस आईटीआई तेलंगाना सरकार की हैदराबाद में ये मासप्टक मल्लेपल्ली आईटीआई बोलते हैं, इसको आज 10 करोड़ रुपए देकर इसको डेवलपमेंट कर रहे। इस 10 करोड़ में 7 करोड़ केंद्र सरकार दे रहे, 3 करोड़ स्टेट गवर्नमेंट दे रहे। आने वाले दिन में इस आईटीआई को और मॉडर्न बनाना चाहिए। जो कंपनियों को जरूरत पड़ती है, जो नौजवानों को जरूरत पड़ती है, वैसा कोर्स को आने वाले दिन में डेवलपमेंट करना चाहिए। क्योंकि आज भारत में नौजवानों का संख्या ज़्यादा है, उसको ठीक तरीके से ट्रेनिंग देकर आने वाले दिन में सभी नौजवानों को रोजगार मिले, इसी दृष्टिकोण से भारत सरकार ये कार्यक्रम कर रहे हैं। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।